ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారు. వారు ఆహారం భుజించిన తర్వాత 500 మంది మిగిలారు. తరువాత 70 మంది ఆయన శిష్యులుగా ఏర్పరచబడ్డారు. ఆయన మాటలు కొంచెం కఠినం చేయగానే 12 మంది మాత్రమే మిగిలారు. రూపాంతర కొండ దగ్గర ప్రభుతో పాటు కేవలం 3 మాత్రమే ఉన్నారు. ప్రభు శిలువలో ఉన్నప్పుడు కేవలం ఒక్కడు మాత్రమే మిగిలాడు. మన జీవితంలో కూడా మనము క్రీస్తు శిలువకు దగ్గరయ్యే కొద్దీ మన జీవితంలో కూడా చాలా మంది విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి నువ్వు, క్రీస్తు శిలువ ఈ 2 మాత్రమే మిగిలాలి. అందుకే ప్రభు మార్గం చాలా ఇరుకుగా సంకుచితంగా ఉంటుంది. దానిలో ప్రవేశించే వారు కొందరే. ఈ లోకం ఒకవైపు, నువ్వు ఒకవైపు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వాక్యంలో, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. సో నీవు దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నావంటే నీవు దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఆమేన్.